దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక ప్రైవేట్ బ్రాండ్. కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ 26+ ఒక కులాల సామాజిక తీసేసిన కులాల్లో మీరు కూడా సామాజిక వర్గానికి చెందిన వారంటే మేము బాధపడుతున్నాం. కారణం మీలాంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా అంటే 26 కులాలలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా సేవలు అందించుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇప్పుడు కూడా మీరు అక్కడ 26 కులాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, చంద్రబాబు గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మీలాంటి ఎమ్మెల్సీలు మంత్రులు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే ఓట్లేసుకోవడానికైనా ఈ బీసీ కులాలు ఏమంటారు దీని గురించి? ముందుగా మీకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు సార్. నమస్కారం అండి. అలాగే బొడ్డేపల్లి వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా విశేషమైన సబ్జెక్ట్. ఎందుకంటే దీనిపైన మా జిల్లాలోనే శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా సార్లు చర్చ జరిగింది. ఉత్తరాంధ్రాకి చెందినటువంటి కులాలు అలాగే రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండేటప్పుడు ఒక సుమారు కొన్ని దశాబ్దాలుగా అంటే ఒక 80-90-100 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అక్కడే బ్రతకటం నేర్చుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, బ్రతకటం. ఆ బ్రతకటంలో భాగంగా ఆ భూభాగం పైన బ్రతికారు. హైదరాబాద్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని బ్రతికారు. ఇలా బ్రతికినటువంటి కులాలలో 138 బీసీ కులాలు ఒక లిస్టు. ఆ లిస్ట్ లో మరి గడిచిన ప్రభుత్వ హయాంలో సుమారు 26+1 అంటాం, అంటే 26 కులాలను పైచిలకు బయటికి తీసేయటం వల్ల ఇప్పుడు 122 కులాలతో మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ఆ లిస్ట్ లో ఉన్న 122 కులాలు. దీని ద్వారా బీసీ కులాలు తీవ్రమైనటువంటి సార్ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే బీసీల శాతం ఆ రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఎక్కడ చూసినా ఎప్పుడూ ఎక్కువే ఉంటది. మోర్ దాన్ 55% ఉంటాం బీసీలు. మాకు అధికారం మాత్రం రాదు. కరెక్ట్. మేము ఏ పదవులు కూడా చేయలేం. ఒక్క బీసీ నాయకుడు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేకపోయినాడు. రైట్. అది కూడా మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దురదృష్టకరమే. బీసీ నాయకుడు ఎప్పుడు తొక్కబడుతుంటారు. రైట్. ఒకళ్ళ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటారు. మాకెప్పుడు స్వరాజ్యం వస్తుంది, మేమెప్పుడు అధికారాన్ని పొందగలుగుతామన్న యుద్ధాలు బీసీ నాయకత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అది ఎన్నికల్లో మమ్మల్ని వాడుకోవటం, యూజ్ అండ్ త్రో అన్నట్టుగా పక్కన పడేయటం. ఈ రోజు ఏ స్థితికి వచ్చిందంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ సెపరేషన్ అయిన తర్వాత ఇంచుమించుగా ఈ 26 కులాలకి తీవ్రమైన నష్టం జరిగింది. మీరు అన్నట్టు ఆ 26 కులాల్లో ఒక కులమైనటువంటి కళింగ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి చెందిన వాడిని. ఈ కమ్యూనిటీలో ఒకరోజు కమ్యూనిటీ సమావేశం జరిగింది శ్రీకాకుళంలో. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి మేమందరం కూడా ఈ విషయాన్ని నివేదిస్తాం, మేము మాట్లాడతాం, అందరం కోఆర్డినేట్ చేసుకుని వెళ్తామని డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు అపోజిషన్ లో ఉన్నారు అన్నది అప్రస్తుతం. కరెక్ట్. కాకపోతే ఈ 26 కులాలకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అదే కాకుండా ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ కులాలు శాశ్వత నివాసం తెలంగాణలో కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో మెయిన్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో వీళ్ళందరూ కూడా శాశ్వతం ఇంకా ఇళ్లు కట్టుకున్నారు. అక్కడే వాళ్ళకి ఆధార్ కార్డులు, అక్కడే రేషన్ కార్డులు, అక్కడే పిల్లల్ని చదివించుకోవటం అన్ని శాశ్వతంగా వాళ్ళు సెటిల్ అయిపోయినారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదే, వైద్య విద్యలు అందించాలంటే కష్టం. అలాగే మరి ఎటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు లిస్ట్ లో లేరంటే దాని అర్థం ఏంటి? జస్ట్ ఓటు మాత్రమే ఉంది వాళ్ళకి. భారతదేశంలో ఏ కులానికి చెందిన వారు అన్నదానికి ప్రతి కులానికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. కరెక్ట్. ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. భారతదేశంలో ఏ క్యాస్ట్ కైనా సరే. రైట్. దౌర్భాగ్యం ఏంటంటే ఈ 26 కులాలకే క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. మరి వాళ్ళు బ్రతికున్న జీవ శవాలతో సమానం. కరెక్ట్ గా చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైంది. నేను వ్యక్తిగతంగా 26 కులాల్లో ఒక కులానికి చెందిన వాడిని అయినప్పటికీ కూడా నా ఫైట్ 26 కులాలకు సంబంధించి ఉద్యమం చేయాల, గట్టిగా మాట్లాడాలి. మరి గత ప్రభుత్వ హయాంలో 26 కులాల తాలూకా ప్రస్తావన తీసేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు
ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం, అలాగే మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి ఉద్దేశం ప్రకారం, Yes. అంటే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారని అర్థం. ఎస్ మేనిఫెస్టోలో పెట్టారంటే ఇట్స్ మ్యాండేటరీ, ఇంకా చేసి తీరాల్సిందే. రైట్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట అంటే చాలా వరకు ఆలోచించి పునర్నిర్ణయం చేయటానికి ఆ నిర్ణయం చేసే మేనిఫెస్టోలో పెడతారు ఎప్పుడైనా సరే. Correct. మరి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మా ఈ 26 కులాలకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని రైట్ అందరం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని రైట్ అవసరమైతే నా సొంతంగా, నా వ్యక్తిగతంగా నేను ఎంత పార్టిసిపేషన్ చేయాలో, రైట్ ఎంత ఎక్కడెక్కడ ఉండాలో నేను ఉంటాను. రైట్ అందరం కలుసుకుని ఒకసారి నాయకులందరినీ కలుద్దామని, రైట్ ముఖ్యంగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి మీరిచ్చినటువంటి మాట ప్రకారం, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి మాట ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, అలాగే కమిషన్ కూడా వేసి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం ఈ 26 కులాలు కూడా దశాబ్దాల కాలంగా బ్రతికి అనుభవిస్తున్నటువంటి కష్టాలని గుర్తించి మీరు సహకరించి మళ్ళీ 26 కులాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము కోరుతామని మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే మరి టిఆర్ఎస్ నాయకత్వాన్ని, కేటీఆర్ గారిని కూడా కలుస్తాం, అలాగే బీజేపీ నాయకుల్ని కలుస్తాం. తెలంగాణలో ఉండే అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళకి, అందరి నాయకులకు కూడా కలిసి మా ఆవేదన వాళ్ళందరి ముందు వెలబుచ్చి మళ్ళీ న్యాయం చేయమని, మళ్ళీ 26 కులాలను కూడా ఆ లిస్టులోకి తీసుకోమని నేను తప్పకుండా దీనికి ముందడుగు వేస్తాను. తప్పకుండా చక్కగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని కోరి మనం విజయం సాధించగలమని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో ఉంది కాబట్టి 50% యాక్సెప్ట్ చేసినట్టే, దాన్ని రూలింగ్ లోకి తీసుకురావాలి. అది మనం సాధించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.